ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. శివాలయంలో ప్రదక్షిణలు ఏ విధంగా చేయాలి? శివాలయంలో చేసేటువంటి ప్రత్యేక ప్రదక్షిణని చండీ ప్రదక్షిణ అంటారు. అయితే ఇది ఏ విధంగా చేయాలి, చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎక్కడ చండీ ప్రదక్షిణ చేయాలి, ఎక్కడ చేయకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మనకేం చెప్తారంటే శివాలయంలో సోమసూత్రాన్ని దాటకూడదు అంటారు. సోమసూత్రం అంటే శివుడి పానవట్టం నుంచి అభిషేకం చేసినప్పుడు నీళ్లు పడేటువంటి దారిని సోమసూత్రం అంటాం. ఆ నీళ్లు పడేటువంటి దారి నుంచి బయటికి వచ్చి దాన్ని ఎక్కడైనా ప్రవాహంలోకి వెళ్ళేలాగానో ఒక చెట్టులోకి వెళ్ళేలాగానో ఆ నీళ్ళని పోయేలాగా ప్రవాహాన్ని పెడతారు. అంటే బయటి దారిని కూడా మనం దాటి వెళ్ళకూడదు, సోమసూత్రాన్ని దాటడం అంటారు. రెండు శివలింగాలు ఒకే దగ్గర ఉంటే ఇలాంటి నియమాన్ని పాటించక్కర్లేదు. విష్ణువు శివుడు ఒకే దగ్గర ఉన్నా కూడా ఈ నియమాన్ని పాటించక్కర్లేదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ముఖ్యంగా గర్భాలయాల్లో శివుడి సోమసూత్రాన్ని దాటకూడదు. మామూలుగా కూడా శివుడి సోమసూత్రాన్ని దాటకూడదు. ఎవరు అలా దాటుతారో వాళ్ళు శక్తి విహీనులు అయిపోతారట. వాడుకున్న శక్తి మొత్తం కూడా పోతుందిట. అందుకని సోమసూత్రాన్ని దాటకూడదు అంటారు. మరి చుట్టూ తిరగకుండా ప్రదక్షిణ ఎలా అవుతుంది? మామూలుగా అన్ని దేవాలయాల్లో మనం ఏం చేస్తాం, ప్రదక్షిణ క్రమంలో మనం తిరిగి ప్రదక్షిణలు చేస్తాం. అంటే మనకున్నటువంటి ఎడమవైపు భాగం నుంచి చుట్టూ తిరుక్కొని వచ్చి క్లాక్ వైజ్గా అంటాం కదా, ఆ విధంగా మనం ప్రదక్షిణలు చేస్తాం. కానీ శివాలయంలో మాత్రం మరి సోమసూత్రం దాటకూడదు. ఈ ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి అంటే దీనికి చండీ ప్రదక్షిణ చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అది ఏ విధంగా చేయాలి? ఎక్కడైతే సోమసూత్రం ఉందో, అంటే ఎక్కడి నుంచి అయితే నీళ్లు శివుడి నీళ్లు బయటికి వస్తూ ఉన్నాయో, గర్భాలయం బయట ఆ నీరు ఎక్కడి నుంచి పారకం ఉందో అక్కడ నంది దగ్గర నుంచి వెళ్ళి, ఇక్కడ శివలింగం ఉంది అనుకోండి, మనం ఈ పక్కన నంది ఉంటుంది, ఇక్కడ శివలింగం ఉంటే ముందర నంది ఉంటుంది. నంది దగ్గర కాకుండా ధ్వజస్తంభం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వచ్చి ఈ సోమసూత్రం నుంచి నీళ్లు ఎక్కడ పారుతున్నాయో అది దాటకుండా దాని దగ్గరి దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. మళ్ళీ వెనక్కి వచ్చి నందీశ్వరుడి దగ్గర నించుని శివుడికి నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకుని అక్కడి నుంచి ప్రదక్షిణ క్రమంలో చుట్టూ తిరుగుతూ మళ్ళీ ఎక్కడైతే సోమసూత్రం ఉందో అక్కడి వరకు రావాలి. అక్కడ శివుడిని ధ్యానించి మళ్ళీ అపసవ్య క్రమంలో మళ్ళీ వెనక్కి తిరగాలి. మళ్ళీ వెనక్కి తిరిగి ఎక్కడికి రావాలి? మళ్ళీ నందీశ్వరుడి దగ్గరికి రావాలి. నందీశ్వరుడి వెనక నుంచి మళ్ళీ శివుడికి నమస్కారం చేసుకోవాలి. చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సోమసూత్రం వరకు తిరగాలి. ఇలా తిరిగినప్పుడు ఒక ప్రదక్షిణ పూర్తి అవుతుంది అంటారు. మామూలు గుళ్ళల్లో మనం చేసేటువంటి 100 ప్రదక్షిణల కంటే ఎక్కువ పుణ్యాన్ని ఇక్కడ చండీ ప్రదక్షిణం ఒక్కటి చేస్తేనే వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని శివాలయానికి వెళ్ళినప్పుడు అందరూ భక్తిభావంతో చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఎవరికైనా చెబితే కూడా ఇదేమిటి పిచ్చా, ఈ విధంగా తిరుగుతున్నారు అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ సాధారణంగా సాంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళకి, శివాగమాల గురించి తెలిసినటువంటి వాళ్ళకి, శైవులకి, శివభక్తులకి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు తెలుసు. సామాన్యులకి, ఆధునికులకి మాత్రం ఈ విషయాలు తెలియటం లేదు. అందుకని ఎవరైనా శివాలయానికి వెడితే తప్పనిసరిగా చండీ ప్రదక్షిణ చేయాలి. అలా చేయటం వల్ల విశిష్టమైనటువంటి ఫలం వాళ్ళకి వస్తుందిట. అయితే నేను కొన్ని దేవాలయాలు చూశాను. ముఖ్యంగా మనకి ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం ఒకటి. శ్రీశైలంలో ఏం చేస్తారు, లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున స్వామికి నీళ్లు పోసి చుట్టూ తిరిగి వచ్చేస్తూ ఉంటారు. అంటే సోమసూత్రాన్ని గర్భాలయంలోనే దాటి బయటికి వస్తూ ఉంటారు. నిజానికి ఇది చాలా దోషం. గర్భాలయంలో ఎవరు కూడా సోమసూత్రాన్ని దాటకూడదు. అందులో అది జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగం దగ్గర నేరుగా గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని అభ్యంతర పెట్టడం లేదు. అందరూ లోపలికి వెడతారు, మల్లికార్జున స్వామికి నమస్కారం చేస్తారు. అభిషేకం చేసినటువంటి నీళ్లు బయట కలశాల దగ్గర మంత్రం చెప్పుకుని ఆ నీళ్లు తెచ్చి పోసేస్తూ ఉంటారు. నమస్కరించుకోవడానికి తల తాకిస్తూ ఉంటారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ అక్కడి నుంచి మల్లికార్జునుడి దగ్గర నుంచి చుట్టూ తిరిగి సోమసూత్రాన్ని దాటి బయటికి వచ్చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా గర్భాలయంలో శివుడి సోమసూత్రాన్ని దాటకూడదు. మనం ఎన్ని పూజలు, అభిషేకాలు, హోమాలు, అర్చనలు, తపస్సులు, ధ్యానాలు, మంత్రజపాలు ఎన్ని చేస్తామో
వాటన్నిటి వలన మనకి ఎంతటి పుణ్యం వస్తుందో ఒక్కసారి సోమసూత్రాన్ని దాటితే ఆ ఫలమంతా పోయి వాళ్ళు శక్తిహీనులు అవుతారుట. ముఖ్యంగా శివాలయంలోకి వెళ్ళినప్పుడు నందీశ్వరుడికి కుడి చెయ్యి ఆయన తోక మీద పెట్టి ఎడమ చేతితో 2 కొమ్ముల భాగాన్ని పట్టుకుని ఆ కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించి నమస్కరించుకోవాలి. ఎందుకు అంటే నందీశ్వరుడు ధర్మదేవత, ఆయనని మోస్తూ ఉన్నాడు. శివుణ్ణి మోసేటువంటి వాడు ధర్మదేవత. అందుకని ఆయన ద్వారా ఆయన కొమ్ముల ద్వారా మనం శివుణ్ణి వీక్షించటం వలన మనకి కూడా ధర్మానికి మార్గం ఏర్పడుతుంది. తర్వాత మనం కూడా ధర్మమైనటువంటి దారిలో వెళ్ళగలుగుతాం. శివానుగ్రహం మనకి కలుగుతుంది. అందుకని ఎవరు వెళ్ళినా కూడా ఈ విధంగా ప్రదక్షిణ చేయాలి. నందీశ్వరుడి కొమ్ముల ద్వారా శివుణ్ణి వీక్షించాలి అని చెప్తుంటారు.